మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. సార్ 4 నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ కూడా 2026 ఏ విధంగా ఉండబోతుంది, ఓవరాల్గా ఆర్థికంగా, ఆరోగ్యంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా ఎటువంటి పరిస్థితులు వీళ్ళు చూడబోతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? 4వ తేదీన పుట్టిన వాళ్ళందరూ కూడా అంటే 4, 13, 22, 31 ఈ తేదీలో జన్మించిన వాళ్ళందరూ కూడా 4వ తేదీ సంఖ్య కిందికి వస్తారు. ఈ 4వ సంఖ్య కారకత్వాలు ఏంటంటే అండి, రాహు అండి, దీనికి అధిపతి రాహు. రాహు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా ఎగ్జల్టేషన్లో ఉంటాడు. అంటే 10 రూపాయలని 100 రూపాయలలాగా చూపిస్తాడు. అంటే వీళ్ళు ఏంటంటే చాకచక్యం అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు అప్పట్లో రాజులకి గుప్త ఆచార్యులు ఉండేవాళ్ళు కదా. గుప్త అంటే ఇప్పుడు రా ఉంది మనకు, ఏంటంటే సీక్రెట్ ఏజెన్సీస్ అన్నమాట. ఇట్లాంటి కారకత్వాలన్నీ కూడా వీళ్ళకు బాగా యోగిస్తాయి అన్నమాట. అంటే ఈ కారకత్వాల్లో పనులు చేస్తుంటారు వీళ్ళు. రాహు కారకత్వం అనేది ఈ విధంగా ఉంటుంది. వీళ్ళు చాకచక్యం అనేది వీళ్ళ లోపల చాలా అధికంగా ఉంటుంది. వీరికి అధిగ్రహం అనేది రాహు అని అనుకుంటున్నాము. అయితే మరి ఇప్పుడు ఈ కారకత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మనకు సెలబ్రిటీ తీసుకుంటే మన ప్రియ నాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు, తర్వాత వెంకటేష్ గారు, తర్వాత ఇప్పుడు జెంట్స్ పేరే చెప్తున్నారని అనుకుంటున్నారు, ఇప్పుడు లేడీస్ కూడా ఉన్నారండి దీంట్లో. పూజా హెగ్డే హీరోయిన్, ఆమె కూడా 4వ సంఖ్య కిందకే చెందుతారనమాట. సో ఇప్పుడు చిరంజీవి గారు అని అంటే చాకచక్యం అని అన్నాం, వెంకటేష్ గారి లోపల కూడా ఒక అట్లా పూజా హెగ్డే వీళ్ళందరూ కూడా ఈ కారకత్వంతో ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటారు. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 2026 సూర్యుడి సంవత్సరం వీళ్ళకి ఏమి ఇవ్వబోతుంది అనేదే పాయింట్ అన్నమాట. సూర్యుడి ఫ్యామిలీ నంబర్లో 1, 2, 4, 7 ఇవి వస్తున్నాయన్నమాట. కాబట్టి ఈ 4వ సంఖ్యలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందంటే, వీళ్ళు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అన్నీ ఎక్కువ సాధించబోతున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి మంచి సపోర్టబుల్గా ఉండబోతుంది అని తెలుసుకొని లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ కష్టపడితే లాభాలు పొందుతారు. అంతేగాని ఈ సంవత్సరం బాగుందంట కదా ఇక ఏముంటుందిలే అంటే కాదండి. మనకు అదృష్టం అనేది తోడవ్వబోతుంది. సూర్యుడు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎంత కష్టపడితే దానికి లాభాలు రెట్టింపు రాబోతున్నాయి. ఆత్మవిశ్వాసం చాలా అధికంగా పెరగబోతుంది. సంఘంలో గౌరవం, మర్యాద, పేరు ప్రఖ్యాతలు బాగా ఉండబోతున్నాయి. తర్వాత ఉద్యోగంలో వీరి చాకచక్యం వల్ల, వీళ్ళు చాకచక్యంతో మంచి మంచి లాభాలు మనకు తెచ్చారన్న ప్రమోషన్స్ వీళ్ళకి రాబోతున్నాయి. ట్రాన్స్ఫర్ అంటే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వీళ్ళకు ఉండబోతున్నాయి. తర్వాత వచ్చేసి వ్యాపారం చేసుకునే వాళ్ళు, వ్యాపార రంగం అనేది వీళ్ళకి 4వ సంఖ్య వాళ్ళకంతా కూడా సినీ ఫీల్డ్ అన్నమాట. సినీ ఫీల్డ్ అండ్ ఏది మన ఇంటర్వ్యూస్ అండ్ మనకేంది ఏవైతే ఛానల్స్ ఉంటాయి కదా, ఈ ఛానల్స్ అన్నీ కూడా రాహు, శుక్రుడు ఈ 2 కారకత్వాల్లోనే ఉంటాయన్నమాట. తర్వాత ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపార నిమిత్తము టీవీల్లో కనిపించే వాళ్ళకైతే, టీవీ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళకైతే పండగ లాంటిది ఇది. ఎందుకంటే రాహు కారకత్వానికి బలం ఎక్కువ ఉండిపోతుంది. ఇప్పుడు సపోజ్ మణికంఠ గారు మీరు ఉన్నారు, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మీ ఛానల్స్లో ప్రోగ్రామ్స్ ఎక్కువ జరగబోతున్నాయి. మంచి మంచి ప్రోగ్రామ్స్ జరగబోతాయి, లాభాలు ఎక్కువ పొందుతారు. ఎందుకంటే రాహు మీ ఫీల్డ్కి రాహు అధినేత, ఆయనకి సూర్యుడు బలంగా ఉన్నాడు. కాబట్టి సినీ ఫీల్డ్ వైపు వెళ్ళే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎవరైతే కొత్తగా ఛానల్స్ మొదలు పెట్టాలి, కొత్తగా వీడియోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 4వ తేదీన పుట్టిన వాళ్ళకైతే మంచి రిజల్ట్స్ రాబోతున్నాయండి. వ్యాపారము చేసుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది. కుటుంబంలో వీళ్ళు ఏంటంటే
చాకచక్యం చూపించి నేను కుటుంబం పైన ఆధిపత్యం సాధిస్తానంటే వీళ్ళకి నడవదు. ఎందుకంటే కుటుంబంలో సూర్యుడు హెడ్గా ఉన్నాడు కాబట్టి కుటుంబంలో వీళ్ళు అణిగి మణిగి నడుస్తూనే బాగుంటుంది. అండ్ అలాగే ఉంటుంది వీళ్ళకి కూడా కుటుంబంలో సామాన్యంగా నడుస్తూ ఉంటుంది. తర్వాత ఆరోగ్య విషయం కూడా వీళ్ళకి బాగుంటుందండి. ఆరోగ్యంలో ఎలాంటి పెద్ద సమస్యలు ఏం కనిపించట్లేదు. ఆరోగ్య విషయం కూడా అంతా బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా 4వ తేదీకి సంబంధించిన వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుందండి. కాస్త ఇబ్బంది లోటుపాట్లు అంటే ఏం చెప్తారు సార్? ఏ విభాగాలు అనుకోవచ్చు వీళ్ళకి ముఖ్యంగా అండి ఏ ఇబ్బందులు అంటే 4వ సంఖ్యకి జన్మించిన వాళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఎగ్జల్టేషన్, లేని వాటిపైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఏది లేని విషయాలపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించడం అనేది తగ్గించుకోవాలి. ఏదైనా సలహాదారుల విషయాలు తీసుకొని జాగ్రత్త పడితే బాగుంటుంది. అంటే స్తోమతకు మించి పెట్టుబడులు, నాలెడ్జ్ లేకుండా పెట్టడం ఇట్లాంటివన్నీ. అవునండి. ఓకే, వీళ్ళ కలిసి వచ్చే నెంబర్స్ ఏంటి సార్? లక్కీ నెంబర్స్ ఏ నెంబర్స్కి వీళ్ళు దూరంగా ఉండాలంటారు సార్? ఈ కలిసి వచ్చే నెంబర్ వచ్చేసి 1, 2, 4, 7 అండి. ఈ తేదీల్లో వీళ్ళు ఏ పనులు స్టార్ట్ చేసుకున్నా వీళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి యాంటీ నెంబర్ వచ్చేసి 3, 6, 9. ఈ సంఖ్యల్లో 3, 6, 9 ఫ్యామిలీ నెంబర్స్లో 6 వీళ్ళకి కలిసి వస్తుందండి. 3, 9 అనేది కలిసి రాదు. 3 అనేది గురు రాహు ఈజ్ ఏ చండాల యోగం. అండ్ 9 అండ్ 4 2025 ఎన్ని అనర్థాలు జరిగాయి చూశారు కదా. కాబట్టి వీళ్ళు 3వ సంఖ్య 6వ సంఖ్య ఈ తేదీల్లో కొత్త పనులు మొదలు పెట్టకూడదు. ఒకవేళ నాకు ఈ సంవత్సరం అంతా బాగుంది కదా అని 3, 9 సంఖ్యలో పనులు మొదలు పెట్టారనుకోండి, ఆ పనులు పూర్తవ్వవు, స్టాప్ అయిపోతాయి అనేది కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. కలిసి వచ్చే లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 2, 4, 7 ఈ తేదీలో పని చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. ఇక కామన్గా చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఏం చెప్తారు సార్? ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది అంటారు? ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? ఆదివారం రోజు వీళ్ళు ఖచ్చితంగా ఆదిత్య హృదయం చేయాలండి. తర్వాత వచ్చేసి సూర్య గాయత్రి చేసుకోవాలి. సూర్యుడికి జలం సమర్పించాలి. విషెస్ నెరవేరాలని ఆ జలం తాగాలి. వీళ్ళకి విషెస్ నెరవేరుతాయి. ఆదివారం రోజున వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఎట్లాగో చలికాలం అయిపోయిన తర్వాత ఎండాకాలమే. ఎండాకాలము వీళ్ళు చలివేంద్రం అనేది ఉంటుంది కదా, ఆ చలివేంద్రం దగ్గర వీళ్ళు ఏదైనా సేవా కార్యక్రమాలు చేసుకుంటే వీళ్ళకి సూపర్ లాభాలు వస్తాయి. సూర్యుడు ఎలిమెంట్ వచ్చేసి వాటర్ ఎలిమెంట్ అండి. ఈ చలివేంద్రంలో వీళ్ళు కనుక నీళ్లు సరఫరా చేయడము, లేదా అక్కడ సేవ, మనం నీళ్లు ఒక ట్యాంకర్ తీసుకొచ్చి ఇచ్చే స్తోమత కూడా మాకు లేదనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి నిలబడి వచ్చేపోయే వాళ్ళకి ఆ గ్లాసులతో నీళ్ళు అందించిన, ఆ సేవ భావం వీళ్ళు చూపించిన వీళ్ళకి మంచి టర్నింగ్ పాయింట్ రాబోతుంది. వీళ్ళు చేయాల్సిన రెమెడీ బెస్ట్ రెమెడీ అది. సార్, కొంతమంది ఓన్లీ ఆస్ట్రాలజీ డీల్ చేస్తారు, కొంతమంది న్యూమరాలజీ డీల్ చేస్తారు, కొంతమంది వాస్తు డీల్ చేస్తారు. మీరు మూడింటిని మిక్స్ చేసేసి మూడిట్లో పరిజ్ఞానం సంపాదించారు. మరి ఎవరన్నా ఈ సబ్జెక్ట్స్ మీ ద్వారా నేర్చుకోవాలనుకుంటే ఏదన్నా అవకాశం ఉంటుందా మీ ద్వారా ఏదన్నా? అవునండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే చాలా మందిలో నేను కొన్ని కన్ఫ్యూజన్స్ అనేది చూసామండి. మేము ఇప్పుడు ఈ ఫీల్డ్లో 25 years నుండి పనిచేస్తున్నాం. అయితే మేము ఎక్కువగా జనాలకి రిజల్ట్ రాని విషయాలు ఏంటి అని గమనిస్తుంటాం, రీసెర్చ్ చేస్తుంటాం కదండి. దీంట్లో ఏంటంటే ఒక జ్యోతిష్యం మేము పట్టుకుంటే 100% రిజల్ట్ రాలేదు. తర్వాత జ్యోతిష్యానికి వాస్తు కలుపుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. న్యూమరాలజీ కూడా తీసుకుంటే ఈ మూడుటిని కలిపితేనే మాకు బెస్ట్ రిజల్ట్స్ అనేటివి వచ్చాయన్నమాట. నా క్లయింట్స్ అందరు కూడా ఈ మూడిటిని బట్టే మేము మీ దగ్గర నుండి బాగా లాభాలు పొందామని చెప్పారు. ఇది ఇప్పటి నుండి కాదండి, చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఉద్యోగము, ఎవరికైతే ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు పైన అసలు ఇవి పనిచేస్తాయా లేదా అని ఏమైనా సంశయాలు ఉన్నా, లేదా లైఫ్లో ఇంకా మంచి మార్పులు తెచ్చుకోవాలనుకున్నా, మీ అందరి కోసం నేను 2026 జనవరి 10వ తేదీన, ఆ రోజు కూడా ఏకాదశి అవుతుంది, ఆ ఏకాదశి రోజున నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు. మీకు
ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఈ విద్యను మీరే నేర్చుకొని మీ జాతకాన్ని మీరే చూసుకోవచ్చు, మీ ఇంటిని మీరే వాస్తు చేసుకోవచ్చు, అసలు ఈ జ్యోతిషం పనిచేస్తుందా లేదో మీరే తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మన జాతక మన భవిష్యత్తు మన జీవితం అనేది మనకు తెలిసినంత ఎదుటి వారికి తెలియదు. కాబట్టి మన జ్యోతిష్యం అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే మనకు ఇతరులు చెప్పడానికి బాగొస్తుంది. కాబట్టి మీ ఇంటికి మీరే వాస్తు చేసుకోండి, జ్యోతిష్యం మీరే చేసుకోండి, మీ నేమ్ అనేది మీరే ఇది చేసుకోండి. మీరు లైఫ్లో ఈ క్లాసెస్ ద్వారా మంచి లాభాలు పొందబోతారు. ఈ నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ 2026 ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.